అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులకు సంబంధించి సిబిఐ నిందితుడితో కుమ్మకైందని చెప్పి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప శాసన సభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి తరపున లాయరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ యొక్క పూర్తి అంశానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నో స్టేలు, దాదాపుగా ఇప్పటికి కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రతిసారి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, దానితో పాటుగా కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రఘురామకృష్ణరాజు అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. తాజాగా మరొకసారి అసలు సిబిఐ ఒక్కసారి కూడా నిందితుడి తరపుకు సంబంధించి ఒక్కసారి వ్యతిరేకించట్లేదని చెప్పేసి ఆయన తరపున లాయరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఈ మొత్తం వ్యవహారం గురించి మీరే ఉంటారు. ఇది ఆయన రెండు అంశాలు కోరుతున్నాడండి రఘురామకృష్ణరాజు గారు. ఒకటేమో ఈ 10 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్రమ ఆస్తుల కేసుల విచారణ ముందుకు వెళ్ళటం లేదు. ఆయన బెయిల్ మీద ఉండి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల ఈ కేసుని ఒకటి ఏమడుగుతున్నాడంటే, ఆయన హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉండటం మూలాన ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి వేరే రాష్ట్ర సిబిఐ కోర్టుకి బదిలీ చేయమని అడిగాడు. దాన్ని సిబిఐ వ్యతిరేకిస్తుంది. సుప్రీంకోర్టు కూడా సుముఖంగా లేదు ట్రాన్స్ఫర్ చేయటానికి. హైదరాబాద్ సిబిఐ కోర్టులోనే త్వరగా పరిష్కారం జరిగేలాగా చూద్దాం అన్నట్టుగా చెప్తుంది. తర్వాత ఇంకోటి కూడా ఆయన అడిగింది ఏంటంటే, ఆయన బెయిల్ని కూడా రద్దు చేయమని అడుగుతున్నాడు. దీని మీద సిబిఐ వాళ్ళు కూడా రకరకాల పిటిషన్లు వేశారు. సిబిఐ లాయర్ ఏమడిగాడంటే, ఇప్పటివరకు దీని మీద ఆర్గ్యుమెంట్ చేసిన అదనపు సొలిసిటర్ జనరల్ ఠాక్రే ఇప్పుడు ముంబైలో ఉన్నారు, ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు కాబట్టి అప్పటికి వాయిదా ఏమని కూడా అడిగాడు. సరే, ఇది ఒక అంశం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నిసార్లు అక్కడ వాయిదా వేస్తున్నా కూడా సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు. ఇప్పుడు సిబిఐ కోర్టు వాయిదా వేసినప్పుడు కనీసం వీళ్ళు ఈ కేసు అర్జెన్సీ దృష్ట్యా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది, ఛార్జ్ షీటు ఫైల్ చేసేసాము, దాని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ అన్నీ కూడా కోర్టు పరిశీలనలోనే ఉన్నాయి కాబట్టి మీరు త్వరితంగా తేల్చమని అడగాలి. తర్వాత డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా చాలా విపరీతమైన డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ విన్న 5 జడ్జిలు డిశ్చార్జ్ పిటిషన్లు విని మొత్తం జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టిన టైంలోనే 5 జడ్జిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఓకే, మళ్ళీ కొత్త జడ్జి వస్తే ఏమవుతుందంటే మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్స్ మళ్ళీ మొదటి నుంచి వినాల్సి వస్తుంది. 5 సార్లు. ఒకసారి అంటే యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాం, ఒక్కోసారి జరిగితే ఏదో ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటాం అన్నాడు ఎవరు, శ్రీనివాసన్ అని ఈయన లాయరు, రఘురామరాజు లాయరు. 3వసారి జరిగిందంటే మరో రకంగా అనుకుంటాం, ఇది ఏదో ఒక రాజకీయ దురుద్దేశంతో జరిగినట్టు భావించాల్సి వస్తుంది. 3వసారి జరిగితే మరి 4, 5వసారి కూడా జరిగింది, దీన్ని ఎలా భావించాలి అని ఆయన ప్రశ్నించాడు కోర్టుని. అప్పుడు న్యాయమూర్తులు కూడా నాగరత్న అండ్ జస్టిస్ ఇంకొక అభయ్ వాళ్ళు కూడా సిబిఐని అడిగారు, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది మీకు, ఏంటి సమస్య అని. సమస్య అంటే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ కేసు చాలా పెద్ద కేసు, దీనికి సంబంధించినటువంటి ఇది 11 కేసులు ఉన్నాయి మొత్తం. ఈ 11 కేసుల్లోనూ 120 మంది నిందితులు ఉన్నారు, తర్వాత 863 మంది సాక్షులు ఉన్నారు. వీటన్నిటినీ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకోవటానికే చాలా టైం పడుతుంది, దాని వలన ఈ జాప్యం జరిగింది కాబట్టి మా తప్పు లేదు అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, హైకోర్టు పర్యవేక్షణలో కదా ఈ కేసు విచారణ జరుగుతున్నది, అయినా కూడా మరి ఎందుకు జాప్యం జరుగుతుంది అని కూడా మళ్ళీ జడ్జీలు అడిగారు. జడ్జీలు అడిగితే రామకృష్ణరాజు, అందులో మీరు సుప్రీంగా అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా ఉపసభాపతి కదా అని, మీరేం ప్రతిపాదిస్తున్నారని అడిగాడు. అంటే ఈ కేసు వేసిన వ్యక్తి శాసనసభ ఉపసభాపతి అంటే కొంత ప్రభుత్వంలో భాగమనే కదా. ఇప్పుడు యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్గా ఉండి మీరు అంటే ఆయన లాయర్ని అడిగాడు, మీరేం ప్రతిపాదిస్తున్నారని. మా ప్రతిపాదన ఏమి లేదు, మేము కోరుకునేదల్లా త్వరితగతిన ఈ కేసు పరిష్కారం అయ్యి న్యాయం అమలు అవ్వాలనేదే తప్ప అని. అట్లాంటప్పుడు మరి మీ నుంచి మాకు ఎట్లాంటి ఇది జరుగుతుందంటే, ఈయన ఏం చెప్పాడంటే, మీరు తగిన ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టు పర్యవేక్షణలోనే ఉంది కానీ ఫలితం మాత్రం లేదు,
కేసు మాత్రం ముందుకెళ్ళిన దాఖలా ఏమీ లేదు. అందువల్ల మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి తలుపు తట్టాల్సి వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వాయిదా వేశారు. ఇది ఇట్లా ఉండగా అసలు ఈ ట్రైల్లో జాప్యం అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అన్నప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లోని 5 సార్లు విచారణ పూర్తిగా అవనిచ్చి రిజర్వ్ పెట్టినప్పుడే ఎందుకు ఈ జడ్జీల ట్రాన్స్ఫర్లు జరగటం అనేది ఈ కేసులో చాలా కీలకంగా ఉంది. దీన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా మళ్ళీ ఆయన అభ్యర్థించాడు. శ్రీనివాసన్ వీళ్ళ తరపు లాయరు అభ్యర్థిస్తే అవును ఇది కొంత తీవ్రమైన అంశంగానే మేము కూడా పరిగణిస్తున్నాము. ఈ ఠాక్రే సొలిసిటర్ జనరల్ నెక్స్ట్ వీక్ వస్తున్నాడు అన్నారు కాబట్టి మేము ఈ త్వరగానే దీన్ని పరిష్కరించాలని ట్రయల్ కోర్టుకి ఆదేశిస్తాము. తర్వాత అట్ ద సేమ్ టైం హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి మరి జాప్యం జరగడానికి ఇక ఎక్కువ అవకాశం ఉండదని భావిస్తున్నాము. కాకపోతే మాత్రం ఇది వేరే రాష్ట్రానికి మాత్రం బదిలీ చేయటానికి సుప్రీంకోర్టుగా న్యాయమూర్తులుగా మేము కూడా అంత సుముఖతగా లేము. అదైతే సిబిఐ అడిగింది, మీరు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇతర రాష్ట్రానికి బదిలీ చేస్తారా అంటే మీరు అడుగుతున్నారు కదా బదిలీ చేయొద్దని ఇక్కడే ఉంచుతాము, కాకపోతే త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు మాత్రం ఆదేశాలు ఇస్తామన్నట్టుగా హింట్ ఇచ్చారు. అది పరిస్థితి వాళ్ళ కేసు స్టేటస్ అది. ఇప్పుడు ఎప్పుడైతే ఠాక్రే గారు కనుక వస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆ కేసు ఆయన చెప్పాల్సింది ఏదన్నా విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. చూద్దాం సార్, ఈ కేసుకి సంబంధించి మరి అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకోబోతుంది. అవును, కానీ జరగాల్సిన జాప్యం అయితే జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అనే ఒక న్యాయ సూత్రం ఏదైతే ఉందో ఈ కేసులో ఖచ్చితంగా జరిగిందా డినై అనేది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.